నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. 9 నెలల నిరీక్షణకు ఫలితం దక్కనుంది. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను తీసుకుని స్పేస్ ఎక్స్ రేపు భూమిని చేరుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భారతీయులు ఆసక్తికరంగా ఈ ఘట్టాన్ని తిలకించేందుకు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ భూమి మీదకు వస్తే వ్యోమగాముల పరిస్థితి ఎలా ఉండబోతోంది? 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపైన తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె బరువు బాగా తగ్గి, అదేవిధంగా ముఖం కూడా బక్కచిక్కిపోయిందని, బుగ్గలు కూడా లోపలికి వెళ్ళిపోయాయని ప్రస్తుత ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. అయితే ఆమె భూమి మీదకు వస్తే ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతోంది? ఎప్పట్లాగానే ఉండేందుకు ఆస్కారం ఉందంటారా? అయితే భూమి మీదకు వచ్చిన తర్వాత వారికి పలు ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో తక్కువ గురుత్వాకర్షణ శక్తిలో గడిపినందుకు వారి శరీరం బలహీనపడిందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా భూమి మీదున్న అధిక గ్రావిటీ వారికి కొంత ఇబ్బంది కలిగించవచ్చునని అంటున్నారు. అంతరిక్షం కేంద్రంలో వ్యోమగాములు తేలుతూ ఉంటారు. ఫలితంగా వారి కాళ్లపై శరీర బరువు ఉండదు. దీంతో కాళ్లకు పని తగ్గి అవి క్రమంగా బలహీనపడతాయి. చిన్నారుల కాళ్లలాగా సున్నితంగా మారుతాయట. దీన్ని బేబీ ఫిట్ అని అంటారు. ఇక కండరాలు, అదేవిధంగా ఎముకలకు కూడా పని తగ్గి అవి కూడా బలహీనమవుతాయి. ఇక రెగ్యులర్గా కసరత్తులు లేకపోతే ఎముకల సాంద్రత తగ్గుతుంది, పెలుసుగా మారిపోతాయి. అధ్యయనాల ప్రకారం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నెలకు 1% చొప్పున ఎముకల్లోని సాంద్రత కోల్పోతారట. అయితే ఈ సమస్యలు రాకుండా వ్యోమగాములు అక్కడ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా రోజుకు ఖచ్చితంగా 2 గంటల పాటు అంతరిక్షంలో కసరత్తులు చేస్తారు. ఆస్ట్రోనాట్లకు అవసరమైన ఆహారం, కసరత్తులు, ఔషధాలు నిత్యం అందుబాటులో ఉండేలాగా నాసా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడపడంతో సునీత బిచ్విల్మోర్లు భూమి మీద వాతావరణానికి అలవాటు పడే క్రమంలో కొన్ని సవాళ్లైతే ఎదుర్కొంటారని నిపుణులు చెప్తున్నారు. బేబీ ఫీట్ కారణంగా వారు నడిచేందుకు ఇబ్బంది పడతారట. అయితే భూమి మీదకి చేరుకున్నాక వారికి అన్ని రకాల వైద్య సహాయాలు అందించేందుకు నాసా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బిచ్విల్మోర్కు ఎట్టకేలకు భూమిని చేరుకోబోతున్నారు. అయితే మరికొన్ని గంటల్లోనే వారి తిరుగు పయనం మొదలవ్వనుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు. ఈ మేరకు నాసా తాజాగా అప్డేట్ ని ప్రకటించింది. సునీత విల్మోర్ను తీసుకొచ్చేందుకు రోదసీలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైన సంగతి తెలిసిందే. క్రూ 10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మ్యూస్వేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. అయితే ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరిగి పయనమవుతోంది. అయితే సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకొని కిందకు వస్తుంది. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ దిగుతుంది.
అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. సునీత విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములు కూడా భూమి మీదకి రానున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ISSకు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ISSలోనే చిక్కుకుపోయారు. అయితే అందరిలోనూ మొదలుతున్న ఒకే ఒక ప్రశ్న, భూమి మీద వ్యోమగాములు సునీత యథావిధిగా జీవనం సాగిస్తారా? ఎప్పట్లాగే సాధారణ ఆహారాన్ని తీసుకొని ఉండగలరా? ఆరోగ్యపరంగా సవాళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ విధమైనటువంటి సవాళ్లు ఎదుర్కోబోతున్నారు? వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? రెడీగా మనకు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు లైవ్లో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో పాటు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా చెప్పండి, ఇది మంచి అంటే ఆనందకరమైన విషయమే. ఎందుకంటే స్పేస్ నుంచి భూమికి తిరిగి మళ్ళీ వస్తున్నారు. 8 రోజుల నుంచి వెళ్ళిన వాళ్ళు 9 నెలల పాటు అక్కడే గడిపిన పరిస్థితి. సో ఇప్పుడు వచ్చిన తర్వాత వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్య పరిస్థితులు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఏ విధంగా ఉండొచ్చు అంటారు? గతంలో రష్యాకు చెందినటువంటి వ్యక్తి 437 రోజులు అంతరిక్ష స్పేస్ లో గడిపొచ్చారు. అదేవిధంగా అనేక మంది స్పేస్ లో 1కి 2 సార్లు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గరిష్ట రికార్డు 1100 రోజులకు పైగా ఉన్నది. అందువలన ఇదే మొదటిసారి కాదు కనుక ఈ వ్యోమగాములకి లేదా ఆస్ట్రోనాట్స్ కి తలెత్తేటువంటి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక గతంలో ఏ విధంగా వాళ్ళు తిరిగి మళ్ళా సాధారణ స్థితికి చేరుకున్నారు అనేటువంటి మెడికల్ రికార్డ్స్ కానీ వాళ్ళ అనుభవాలు కానీ ఇవన్నీ కూడా మన ప్రపంచం ముందున్నాయి. ముఖ్యంగా అమెరికన్లకి బాగా తెలిసినటువంటిది. అందువలన తలెత్తేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే గ్రావిటీ తోటి నడక అనేటువంటిది మర్చిపోతారు వాళ్ళు. అది మళ్ళా తిరిగి ఎలా నడవాలి అంటే పసిపిల్లలు ఏ విధంగా అయితే నడక నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారో అదే విధమైనటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా ఉంటుంది. అందుకని దానికి అవసరమైనటువంటి కొన్ని వారాల, కొన్ని నెలల ఏ విధంగా వాళ్ళు తిరిగి రికవర్ అవుతారు, సాధారణ స్థితికి నడుస్తారు ఏమిటనేటువంటిది గతంలో అనేక మందికి సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కనుక వాటన్నిటితోటి ఇప్పుడు ఈ తిరిగి వచ్చేటువంటి ఇద్దరిని కూడా తిరిగి సాధారణ జనజీవితంలోకి తీసుకురావడానికి వైద్య నిపుణులు కృషి చేస్తారంటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అనూహ్యంగా వాళ్ళ శారీరకంగా వచ్చేటువంటి ఏదైనా మార్పులు లేదా ఇతర కారణాలు ఇంకేదైనా అంటే గతంలో వచ్చినటువంటి సమస్యల కంటే కొత్తవి ఏవైనా కనుక వచ్చేట్లయితే దానికి సంబంధించినటువంటి సవాళ్లు ఎదుర్కోవచ్చు. కానీ సాధారణంగా వ్యోమగాములకు తలెత్తేటువంటి సమస్యలే కనుక వాళ్ళు కూడా ఫేస్ చేసేట్లయితే వాటిని నివారించడానికి లేదా తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి అవసరమైనటువంటి అనుభవం, నిపుణులు కూడా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. అదేవిధంగా అంటే ఇప్పుడు ఫిజికల్గా అంటే మనకి నడవడానికి ఇబ్బంది పడతాము అనేసి అని చెప్తాం. మరి మెంటల్గా ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? ఏమంటారు? మెంటల్గా ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? మైండ్కి సంబంధించి ఏమైనా చేంజెస్ కానీ అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఏ విధంగా ఉంటున్నారు ఏమిటి అనేటువంటిది అది చెప్పడానికి నిజానికి వైద్యులు లేదా ఆ రంగం గురించి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆ మెడికల్ హిస్టరీని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు సరిగ్గా చెప్తారు. అయితే ఒక జర్నలిస్ట్ గా నేను చదివిన దాన్ని బట్టి లేకపోతే వివిధ వాళ్ళ అనుభవాలు వీటన్నిటిని బట్టి
సాధారణ జీవితం గడపడానికి సాధారణ జీవితం గడుపుతూ ఇప్పటికే అంటే గతంలో వ్యోమగాములుగా వెళ్ళొచ్చి దీర్ఘకాలం ఉండి ఇప్పటికీ సజీవంగా ఉండి మామూలు జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, కొంతమందికి వయసు రీత్యా లేదా ఇతరత్ర అనారోగ్యంతో మరణించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ స్పేస్ ఈ షిప్ లో ఉండిన కారణంగా కాదు, వాళ్ళకి వయసు అయిపోయి లేదా ఇతరత్ర సమస్యలతోటి. అందువలన ఆ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళు ఎంతకాలానికి కోలుకుంటారనేటువంటిది వాళ్ళ శారీరక ధర్మాన్ని బట్టి ఉంటుంది. ఆ విధమైనటువంటి పరిస్థితి అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయని మనమైతే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా వాళ్ళు తిరిగి మామూలు జీవితం గడుపుతారు. రైట్. అయితే అక్కడ నాసా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్పేస్ నుంచి అక్కడ జరిగిన అనుభవాలకు సంబంధించి అయినా అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏదైనా కూడా నాసా వీళ్ళ దగ్గర నుంచి యూజ్ చేసుకునే అవకాశం ఉందంటారా, ఉపయోగించుకునే నెక్స్ట్ ఫర్దర్గా? ఏమంటారు? నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు నాసా యూజ్ చేసుకునే అవకాశం ఉందంటారా, అక్కడ జరిగిన అనుభవాలకి సంబంధించి అయినా లేకపోతే అక్కడ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేసి అని చెప్పి ఈ అనుభవాలన్నీ యూజ్ చేసుకునే అవకాశం ఉందంటారా వీరి దగ్గర నుంచి? డెఫినెట్ గా తర్వాత మళ్ళా వీళ్ళకి ఆరోగ్యం సహకరించి ఫిట్నెస్ డెఫినెట్ గా ప్రతి అనుభవం కూడా డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ జరిగింది వాళ్ళు తిరిగి రావడానికి అవసరమైనటువంటి నౌక లేదా అక్కడ తలెత్తినటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యల ద్వారా స్పేస్ లో ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు కనుకనే 9 నెలల పాటు వాళ్ళు అంతరిక్షంలో సక్సెస్ఫుల్ గా గడిపారు. అందువలన ఈ అనుభవం ఒకవేళ ఇటువంటి ప్రమాదాలు జరిగి సకాలంలో నిర్దేశితమైనటువంటి సమయానికి తిరిగి రాలేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటనేటువంటిది వ్యోమగాములకు కాదు, వాళ్ళని పంపించేటువంటి సంస్థలకి ఒకవేళ ఏదైనా వాళ్ళు తిరిగి రావాల్సినటువంటి వ్యోమ నౌక ఏదైనా ప్రాబ్లం తోటి ఇబ్బంది పడేట్లయితే ప్రత్యామ్నాయంగా వెంటనే మరొక నౌకని ఎట్లా పంపించాలి ఏమిటనేటువంటిది అది శాస్త్రవేత్తలకి లేదా ఆయా సంస్థలకి, నాసా కావచ్చు లేదా ఇంకొక సంస్థ ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందనేది మాత్రం స్పష్టం. ఎందుకంటే అంతరిక్షంలో గడపడం అనేటువంటిది చాలా మంది చాలా రోజులు రికార్డులు సృష్టించారు కనుక అది సమస్య కాదు. తిరిగి తీసుకురావడమే ఏదైనా ఇలాంటి ప్రమాదాలు మళ్ళా తలెత్తితే ఏం చేయాలి అనేటువంటిది ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. డెఫినెట్ గా దీని అనుభవాలన్నీ తీసుకుంటారు. ఓకే, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం సార్, మీరు లైన్లోనే ఉండండి. ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, ఇప్పుడు బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్మాల్ బ్రేక్. సో భూమి మీద వ్యామకోములు సునీత అలాగే బిల్వత్ములు ఏ విధంగా సహజ జీవనం చేస్తారు ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది, మరి భూమి మీదకి వచ్చిన తర్వాత వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేసి అని చెప్పి మనకు తెలుసుకుందాం. అయితే సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఇలాంటివి ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా నాసా కానీ స్పేస్ ఎక్స్ కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు, ఎలాంటి సిస్టమ్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అంతరిక్షంలో వ్యోమగాములు దీర్ఘకాలం గడపడానికి అవసరమైనటువంటి అనుభవాలు గతంలోనే ఉన్నాయి. ఇదే సునీత విలియమ్స్ గారు గతంలో కూడా ఆమె స్పేస్ షటిల్ చేసి వచ్చారు. అదేవిధంగా దాదాపు 1100 రోజులకు పైగా గడిపి ఒకేసారి కాకుండా పలుసార్లు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అనుభవాలు అంటే ఆరోగ్యరీత్యా లేదా శారీరక ధర్మాల్లో వచ్చేటువంటి మార్పులు ఏంటనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు ఉంటాయి. అదేవిధంగా 437 రోజుల పాటు అంటే బిగినర్ 437 రోజుల పాటు రష్యన్ వ్యోమగామి అంతరిక్షంలో గడిపాడు. అందువలన అంటే అంత దీర్ఘకాలం గడిపిన తర్వాత ఏ విధమైనటువంటి శారీరక మార్పులు వస్తాయి, వాళ్ళ ఆరోగ్యము లేదా ఆహారపు ఇతర అంశాలన్నీ కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి.
అవేవి ఒక దేశానికి సొంతమైనటువంటివి కాదు. ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి నిపుణులు అందరూ కూడా షేర్ చేసుకుంటారు, అనుభవాలన్నీ కూడా తీసుకుంటారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఇప్పుడు అంటే సునీత విలియమ్స్ వాళ్ళు 10 రోజుల తర్వాత తిరిగి రావడానికి అవసరమైనటువంటి నౌక విఫలమైంది, వెళ్ళాల్సినటువంటిది. ఆ నౌక వైఫల్యానికి లేదా ఇన్ని రోజుల పాటు ఎందుకని మళ్ళా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు అనేటువంటిదే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆ, ఈ ఈ విధమైనటువంటి ప్రయోగాలు లేకపోతే స్పేస్ ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సినటువంటి గుణపాఠం. అందుకని దీన్ని భవిష్యత్తులో మళ్ళా ఎవరైనా అటువంటి ప్రమాదాలకి లోనయ్యి లేదా అక్కడే చిక్కుకుపోవాల్సి వస్తే ప్రత్యామ్నాయ నౌకల్ని ఏ విధంగా పంపిస్తారు, వాటిని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా అనుసంధానం చేస్తారు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాటికి, ఇది తీసుకోవాల్సినటువంటి గుణపాఠం. అదేవిధంగా శాస్త్రవేత్తల ముందు లేదా ఆయా సంస్థల ముందు ఉన్నటువంటి సవాల్ అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అందుకని ఇదొక గుణపాఠం. ప్రతి ప్రతి ప్రయాణము, ప్రతి అంతరిక్ష ప్రయోగం కూడా అందరికీ ఒక్కొక్క గుణపాఠాన్ని పాఠాలని నేర్పుతున్నట్టుగానే ఇది కూడా ఎన్నో విలువైనటువంటి పాఠాలని నేర్పు. ఓకే, థ్యాంక్ యూ సార్ జాయిన్ అయినందుకు లైవ్లో. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, 9 నెలల నిరీక్షణకైతే ఫలితం దక్కనున్నట్టుగా తెలుస్తోంది. ఇక అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములకి సంబంధించి స్పేస్ ఎక్స్ రేపు భూమిని అయితే వారిని తీసుకురానుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భారతీయులు ఆసక్తికరంగా ఈ ఘట్టాన్ని అయితే తిలకించేందుకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మరి భూమి మీదకు వస్తే వ్యోమగాముల పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది? ఈ 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగాములు అయినటువంటి సునీత విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయారు. సో మరి ఇప్పుడు భూమి మీదకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతోంది, మరి అక్కడ గ్రావిటీ వల్ల కొంచెం ఇబ్బంది పడతారు అనేసి అని చెప్పి వైద్యులు అయితే చెప్పడం జరుగుతోంది. మరి ఏ విధంగా ఉండబోతోంది ఏంటి, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దాని అన్నిటికీ సంబంధించి అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి PRK న్యూస్.